డే మీల్ మరియు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ICDS వంటి కీలక సంక్షేమ పథకాల కింద బియ్యం ఫార్టిఫికేషన్ తప్పనిసరిగా చేసింది అధ్యక్ష. ఈ ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ని కస్టమ్ మిల్లింగ్ కోసం ఎప్పుడైతే మేము రైస్ మిల్స్కి అప్పచెప్తామో ఆ సమయంలో సాధారణ బియ్యంతో 1:100 అంటే 100 కిలోలకు 1 కిలో ఫార్టిఫైడ్ రైస్ నిష్పత్తిలో కలుపుతారు అధ్యక్ష. భారత ప్రభుత్వ ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ ప్రతి FRK లాట్ కనీసం ఆ పరిమాణాన్ని 10 మెట్రిక్ టన్నులుగా వాళ్ళు గుర్తించి అంతవరకే పరిమితం చేశారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్కు FRK పంపే ముందు ప్రతి FRK బ్యాచ్ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా నోటిఫై చేయబడిన మరియు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ గుర్తింపు పొందిన ఆహార ప్రయోగశాలలో ఈ FRK తయారీదారులను పరీక్షిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ వికేంద్రీకృత సేకరణ అంటే డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రకారంగా కార్యకలాపాల కింద ఫార్టిఫైడ్ బియ్యాన్ని సేకరించి ఆమోదిస్తోంది. FRK నాణ్యతను నిర్ధారించడానికి బ్యాచ్లలో 10% FSSI నోటిఫైడ్, అదేవిధంగా ఈ SABL గుర్తింపు పొందిన ఆహార ప్రయోగశాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ తిరిగి పరీక్షిస్తుంది అధ్యక్ష. ఏదైనా FRK బ్యాచ్ ఈ ప్రక్రియలో విఫలమైతే ఆ బ్యాచ్ స్థానంలో మరో బ్యాచ్ను FRK సరఫరాదారులు వెంటనే తిరిగి భర్తీ చేయాలి అధ్యక్ష. నమోదిత FRK తయారీదారులను పాల్గొనమని ఆహ్వానిస్తూ మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆన్లైన్ టెండర్ల ద్వారా FRKను సేకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని FRK తయారీదారుల ప్రైవేట్ వ్యాపార అవకాశాలు లేవని పేర్కొంటూ టెండర్ కేటాయింపులలో ప్రాధాన్యతను కోరుతున్నారు. వారు తమ పరిశ్రమను నిలబెట్టుకోవడానికి మరియు నిరంతర కార్యకలాపాలను నిర్ధారించడానికి ప్రభుత్వ మద్దతును కోరుతున్నారు. రాష్ట్రంలోని స్థానిక FRK తయారీదారుల వివరాలు ఈ విధంగా కింద ఉన్నాయి అధ్యక్ష. నేను ఈ 4 కంపెనీల పేర్లు చదువుతాను అధ్యక్ష. ఒకటి ఒరిజా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా పటాబీ అగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూట్రికేర్ ఇండస్ట్రీస్ మరియు చివరిలో సాఫ్రాన్ రైస్ LLP విజయవాడ అధ్యక్ష. ఈ MSME విధానానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ గత రబీ సీజన్లో 30,000 మెట్రిక్ టన్నుల ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ని సేకరించడానికి కోసం 2 టెండర్లు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో 22,500 మెట్రిక్ టన్నులు భారతదేశ వ్యాప్తంగా ఉన్న FRK తయారీదారులకు కేటాయించడం అయింది. అయితే 7,500 మెట్రిక్ టన్నులు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఆధారిత MSME తయారీదారులకు రిజర్వ్ చేయడం అయింది అధ్యక్ష. ఇది గతంలో ఒకసారి మన శాసనసభలోనే పెద్దలు బుచ్చే చౌదరి గారు ప్రస్తావించినప్పుడు దీని గురించి సుదీర్ఘంగా చర్చించి ఆ రోజు వారిచ్చిన సూచన మేరకు మా కార్పొరేషన్ నుంచి మా అధికారులు ఆ రోజున్న మన MSMEకి క్లారిఫికేషన్ కోసం రాసిన తర్వాత ఈ ఫార్టిఫైడ్ రైస్ గురించి చాలా క్లియర్గా మనం ఎంకరేజ్ చేసే విధంగా MSME ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండస్ట్రీస్ని కూడా ప్రోత్సహించడానికి కోసం వాళ్ళకి ప్రత్యేకంగా 75% భారతదేశంలో ఉన్న సంస్థలకి మనం కేటాయిస్తే 25% ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర సంస్థలకి ప్రోత్సాహకంగా చేద్దామనే ఒక నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగానే ఈ టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష. 22,500 మెట్రిక్ టన్నుల సేకరణ కోసం పాన్ ఇండియా FRK తయారీదారులు జిల్లాల వారీగా వాళ్ళు సరఫరా చేసేటట్టు వివరాలు మరియు వాళ్ళు ఇచ్చిన కొటేషన్ కూడా మేము అనుబంధం అందించబడ్డాయి అధ్యక్ష. అదేవిధంగా 7,500 మెట్రిక్ టన్నుల సేకరణ కోసం ఏ విధంగా మేము ఆ ప్రక్రియలో ముందు తీసుకెళ్ళాము అది కూడా మీ అందరికి కూడా వివరించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే గౌరవ శాసనసభ్యులు గతంలో కూడా ఎంతో ఆవేదనతోటి మన రాష్ట్రంలో ఉన్న వ్యవస్థని మనం కాపాడుకోవాలనే విషయం పెద్దలు బుచ్చే చౌదరి గారు ప్రస్తావించారు. ఖచ్చితంగా దానికి అనుగుణంగానే మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా వీళ్ళని ప్రోత్సహించడానికి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూనే మనం ముందుకు వస్తున్నాం అధ్యక్ష. అయితే ఇక్కడ ప్రైస్ వేరియేషన్ చాలా ఎక్కువగా కనపడింది అధ్యక్ష. ఉదాహరణకు నేను మీకు 3
ప్రాంతాలుగా విభజించాం అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అధ్యక్ష. భారతదేశంలో ఇతర సంస్థలు కోట్ చేసింది 4,279 అయితే మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలు 5,350 రూపాయలు కోట్ చేశారు అధ్యక్ష పర్ క్వింటాల్. నెగోసియేషన్ తర్వాత దాన్ని 5,100 రూపాయలకి తగ్గించారు అధ్యక్ష. రెండవ జోన్లో 4,149 రూపాయలు మన భారతదేశంలో ఉన్న ఇతర సంస్థలు వాళ్ళు కొటేషన్ ఇస్తే మన రాష్ట్రంలో ఉన్న సంస్థలు 5,490 రూపాయలు కోట్ చేశారు అధ్యక్ష. అది కూడా నెగోసియేషన్లో 5,100 రూపాయలకి తగ్గించగలిగారు. మూడో జోన్లో 4,047 రూపాయలు జాతీయ స్థాయి సంస్థలు కోట్ చేస్తే మన ఎంఎస్ఎంఈలు 5,490 రూపాయలు కోట్ చేశారు అధ్యక్ష. అది నెగోసియేషన్లో 5,150 రూపాయలకి వాళ్ళు తగ్గించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి కొన్ని నిబంధనలకు అనుగుణంగా మేము నడుచుకోవాలి అధ్యక్ష. దానికి గైడ్లైన్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంఎస్ఎంఈ పాలసీ కింద ఇటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వచ్చా మనం రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈల కంటే వాళ్ళు కూడా మాకు లెటర్ రాసి